హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరు తరించినా కాస్త పుణ్యం వచ్చేదన్న అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర దుమారమయ్యాయి. ఆయన దేశానికి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం నాగరాజు హాజరై కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు, మహనీయుడు అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యమా అని భారతదేశము ఇప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని అదొక విధానంగా తీసుకొని సహజీవనము కొనసాగిస్తున్న దేశం మన భారత. అలాంటి మహానుభావుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అంబేద్కర్ రైట్స్ కు ఆయన ఆరాధ్య దైవం. భారతదేశంలో ఉన్న తాడిత, పీడిత, బడుగు బలహీన వర్గాల, దళిత వర్గాలకు ఆయన ఒక దేవుడు. ఈ బడుగు బలహీన వర్గాల వారు, దళితులు ఈ రోజు సమాజంలో నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే, సమాజంలో ఇతరులతో పోటీపడి విద్యా ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగాలలో రాణినారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. రాజ్యాంగమే లేకుంటే, అంబేద్కరే లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న దళితుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఒకరు ఒక దేవుణ్ణి పూజించవచ్చు. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం, మొదటికేరి కూడా బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్ లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. ఇది దీనికి ఇమ్మీడియట్ గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, జై భీమ్ అంటేనే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. గుండె దడ అయిపోతుంది జై భీమ్ అంటే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మిమ్మల్ని గ్రామాలలో తిరగని అని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును కాలేజ్ డే డిక్లేర్ చేసింది ప్రపంచమే. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పిండ్రు. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి నువ్వు ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాం నీ వెనకాల. అమిత్ షా వెనకాల స్వర్గం ఎక్కడుందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి నీ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులు. వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉందబెట్టుకుని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ ను అవమానపరుస్తున్నారు. కాబట్టి